ప్రేమిస్తే జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా లాంటి హిట్ అనువాద చిత్రాలను అందించిన సురేష్ కొండేటి ఇప్పుడు మై బేబీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. సెన్సార్ ప్రక్రియ కూడా పూర్తయిన సందర్భంగా సినిమాను జూలై 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆ విశేషాలంటూ చూసేద్దాం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love. ఇంతవరకు నాకు తెలిసి సినిమా చరిత్రలో ఒక మ్యాగజైన్ ఇన్ని సంవత్సరాలు ఉంటాం హిందీలో ఫిల్మ్ఫేర్ విన్నాం తప్ప తెలుగులో ఏ పేపర్లు కూడా లేదు ఇప్పటివరకు. అలాంటిది దాని మీద ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, ఎలా చెయ్యాలి, నెల నెల వారం వారం ఈ సినిమా పత్రిక రిలీజ్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి, ఒక బిడ్డను కట్టడానికి తల్లి ఎంత కష్టపడుతుందో వారం తర్వాత సినిమా పత్రిక బయటికి రావడానికి ఆయన కూడా అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నాడు. ఎన్నో రకాలుగా ఒక నటుడిగా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక ప్రొడ్యూసర్గా ఎన్ని రకాలుగానో విజయం సాధించిన సురేష్ కొండేటి కూడా దిష్టి తగిలింది. సూర్యచంద్రుడికి గ్రహణం పడుతుందంటాం, పట్టింది, ఆయనకు కూడా గ్రహణం పట్టింది. ఆ గ్రహణం విడింది. ఇప్పుడు రెచ్చించిన ఉత్సాహంతో మళ్ళీ బయటకు వచ్చి ఒక మంచి సినిమాతో తనేంటో రుజువు చేసుకున్నాడు సురేష్ కొండేటి. నేను మనస్ఫూర్తిగా అతన్ని అభినందనలు తెలియజేస్తూ, అతనికంటే వయసులో పెద్దవాడిని కాబట్టి అతను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఈ సినిమాతో మళ్ళీ నువ్వు రెట్టించిన ఉత్సాహంతో గ్రహణం విడిచిన చంద్రుడిలాగా, గ్రహణం విడిచిన సూర్యుడిలాగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళ అందరికీ కూడా ఎంత బాగా నచ్చిందో అసలు నాకు తెలియకుండా ఇంటర్వెల్ ముందు సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కొంత కమర్షియల్ అయింది, అది కాదని అన్న. కానీ ఒక సెంటిమెంటల్ డ్రామా, బిగినింగ్లో ఉన్న సెంటిమెంటల్ డ్రామా ఎంత గొప్ప డ్రామా, తర్వాత కమర్షియల్లు, ఫైట్లు, జరిగిన ఘోరాలు, అది ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ ఇంకొక ఎత్తు. అది అన్ని రకాలుగా సమపాలనలో ఉన్నాయి. మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి, డైరెక్షన్ ప్రతి వాళ్ళు కూడా అసలు ఇన్స్పెక్టర్ ఆయన పెద్ద ఆయన ఎంత బాగా చేశాడు. మొన్న నేను 4-5 రోజుల నుంచి ఒక మాట వింటా ఉన్నాను కొన్ని చోట్ల. ఏమిటండి సినిమా ఫీల్డ్లో ఈ మధ్యన వచ్చే సినిమాలు, కొన్ని సినిమాలు అస్సలు బాగుంటలేదు, ఏటో విరక్తి వస్తుంది, థియేటర్కి వెళ్ళాలంటే చేయాలంటే కూడా బాగుంటలేదు సార్, పూర్వకాలం సినిమాలే బాగున్నాయి అన్నాను. పూర్వకాలాన్ని మైమరిపించిన చిత్రం మై బేబీ. ఈరోజు నేను మురళీమోహన్ గారు చెప్పినట్టుగా చూస్తూ ఉంటే ఒక డైరెక్టర్గా నేను ఎంత స్పందించానంటే అంత స్పందించాను. ఎందుకంటే కొన్ని డ్రామాలు చూస్తూ ఉంటే ఇది డ్రామాయే కదా, మేము చేయిస్తాం కదా సెట్లో అనిపిస్తుంది. కానీ నేను రియాలిటీ ఫీల్ అయ్యానండి అదంతా కూడా. నిజంగా మురళీమోహన్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ హాఫ్లో అత్యద్భుతం అసలు సెట్ పెట్టాడు. సెకండ్ హాఫ్లో కూడా కమర్షియల్గా వెళుతూ సెంటిమెంట్ పండించారండి మళ్ళీ గొప్పగా. అంటే ఒక తల్లి పిచ్చిదైనా మంచిదైనా ఏమైనా బిడ్డ ప్రేమ తనలో ఉంటుందని నిరూపించింది ఈ తల్లి అండి. ఈ తల్లి అలాగే తండ్రి క్యారెక్టర్ ఒక తాగుపోతూ తిరుగుపోతూ అసలు ఏంటో సమాజాన్ని పట్టించుకోకుండా, తల్లిదండ్రులు పట్టించుకోకుండా తిరిగిన వ్యక్తి తండ్రే దూషించాడు కొడుకుని. ఒరే నువ్వు ఎందుకు పనికి వస్తావురా, జీవితంలో రావురా, స్మాష్ అవుతావురా నువ్వు అన్న తండ్రిని క్యారెక్టరు బిడ్డ మీద ఎంత ప్రేమ చూపించాడు, భార్య మీద ఎంత ప్రేమ చూపించాడో దీంట్లో చూపించారండి. ముందుగా ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనకు అందించినందుకు మన కొండేటి సురేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అసలు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడే శోభారాజు గారిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. సాధారణంగా ఆవిడకి సినిమాలకు అవి రారు, ఏదన్నా అన్నమయ్య కీర్తనలో అవి పూజలు ఉంటే చూస్తుంటాను. ఆవిడ వచ్చారా అన్నాను, కట్ చేస్తే మురళీమోహన్ గారు వచ్చారు, ఈయన కూడా వచ్చారా అనుకున్నాను. కానీ ఇంత అద్భుతమైన చిత్రాన్ని చూడాలని మా అందరికీ రాసిపెట్టింది. అలాగే రేలంగి నరసింహరావు గారు, వీళ్ళందరూ కూడా అసలు ఇంటర్వెల్లోనే మురళీమోహన్ గారు అన్నారు చాలా అద్భుతంగా ఉంది పిక్చర్ అని.
అసలు సెకండ్ హాఫ్ ఏం తీస్తారా అనుకుని చూస్తూ ఉన్నాం. అంటే ఒక బిడ్డ కోసం ఆ తల్లిదండ్రులు పడే ఆ తపన, ఆ ప్రేమ, ఆవేదన, ఆ ఇది చూస్తుంటే అసలు కళ్ళల్లో చాలాసార్లు నీళ్ళు వచ్చినాయి. మరి మన సురేష్ ఇంతకుముందు తీసిన పిజ్జా కానీ, ప్రేమిస్తే కానీ, షాపింగ్ మాల్, ఇలా చాలా చిత్రాలు, ఏ చిత్రాలు చూసినా అది డబ్బింగ్ చిత్రాలైనా కూడా మనసులో ఉండిపోయిన చిత్రాలు అవన్నీ. వాటికి మించి ఉంది మన బేబీ. నిజంగా కొండేటి సురేష్ గారి సినిమానే చూశాను నేను ఈరోజు. చాలా ఆనందంగా ఉంది. ఆ అబ్బాయిని చాలాసార్లు చూశాను మీటింగ్లో. చాలా పైకొచ్చే అబ్బాయి. అంటే ముందు ఎందాకే చెప్పారు, ఇన్ని సంవత్సరాలు నడపడం కష్టం అంటే మా తరం కాదు. 24 సంవత్సరాల నుంచి నడుపుతున్నాడు. 100 సంవత్సరాలు నడపాలని మంచి చిత్రాలు ఇప్పటి వరకు మనకు ముందు ఒక లిస్టు చూపించారు, చాలా సినిమాలు అట్లానే ఇయర్ వైజ్ చూపించారు. ఇంకా మంచి చిత్రాలు తీస్తారని మనం వాళ్ళని అభినందిస్తూ, వాళ్ళ శ్రేయస్సు మనం కోరుకుంటే, మన శ్రేయస్సు, సమాజ శ్రేయస్సును కోరుకునేటువంటి వ్యక్తులు వీడు కాబట్టి వీళ్ళందరూ అభినందిస్తారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా, మా రాజ్యలక్ష్మి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాను. ఒక అద్భుతమైన చిత్రాన్ని తమిళంలో ఘన విజయం సాధించిన, డబ్బింగ్ చేసి నేడు అందచేస్తున్న చిత్రం. అది డిఎన్ఏ కాదు, డబ్బింగ్ చేసి నేడు అందచేస్తున్న చిత్రం. అటువంటి చిత్రాలు అందించడంలో మేటి భలే తెలివిగా ఎదుర్కొంటాడు పోటీ. ఆ తమిళం ఎట్టబడతాడు తెలియదు బేటి. భలే ఆనందంగా చేస్తాడు తన డ్యూటీ. అతనే సాటి, అతనే సురేష్ కొండేటి. ఎందుకంటే నేను నిన్న కావలికి వెళ్ళాను. కావలికి వెళ్ళిన తర్వాత నువ్వు రావాలి అన్నాడు. మళ్ళా కారు వేసుకొని పరిగెత్తి వచ్చాను. ఎందుకంటే ఒక నిర్మాత ఇప్పుడు సరిగా పొందటంలా చేయూత. కానీ అందరూ మర్చిపోతున్నారు హీరోయిన్లు అతనే తన ఊత. అతను ఏం మాట్లాడలేని ఒక తాత. ఈరోజు కొండేటి గారు మాత్రం తెరిచారు ఖాతా. ఎందుకంటే అతను గొప్ప వ్యక్తిని పుట్టించాడు విధాత. ఆశీర్వదించబడాలి ప్రేక్షకుల చేత అని చెప్తున్నాడు ఈ మణి అన్నది.